హలో అండి, వెల్కమ్ టు హసితాస్ క్రియేషన్స్. నేను ఈరోజు పోచంపల్లి లంగా బెల్ట్ మోడల్ ఎలా కుడతారన్నది నేను చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో నేను మీకు నాడ మోడల్ చూపించాను. ఈ వీడియోలో నేను బెల్ట్ మోడల్ చూపిస్తాను. ఇది పోచంపల్లి లంగా అండి. దీనికి పాప హైట్ వచ్చేసి 38, టోటల్ వచ్చేసి 47 ఉందండి. అయితే పైన కొంచెం తీసేయాలి మనము. 43 ఉంది. ఈ పైన అంతా మనము బెల్ట్ వాడడం కోసం ఈ పట్టి అన్నది తీసేస్తాము. సో ఇది తీసేసిన తర్వాత హైట్ అన్నది 43. సో 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. 5 ఇంచెస్ ఇక్కడ లోపల పట్టి పెట్టేయచ్చు. సో బెల్ట్ కోసం ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఈ పింక్ దగ్గర కట్ చేస్తున్నాను. బెల్ట్ కోసం వాడతామండి మనము. ఇది పైన క్యాన్వాస్ వేసేసి బెల్ట్ ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను నేను స్టిచ్చింగ్. దీని లోపల లైనింగ్ ఎలా తీసుకోవాలంటే లైనింగ్ ఇలా తీసుకోవాలండి. ఇది కూడా సేమ్ మెజర్మెంట్ ప్రకారమే. అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా కోర్ 2 కోర్స్ ఒక దగ్గరికి వచ్చేసేలాగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు అటాచ్మెంట్ చేసేటప్పుడు ఈ కోర్స్ 2 ఇలా జాయింట్ చేసుకొని కుట్టుకుంటాను. ఇలా కుడితే పన్నా అన్నది ఇది పొడుగు వస్తుందండి. సో బాగుంటుంది. ఈ మామూలుగా ఇలా వేస్తే అడ్డం అయిపోతుంది అనమాట. అందుకే ఇలా వేయను నేను. ఎప్పుడైనా ఇట్లా కోర్స్ జాయింట్ చేసుకొని ఈ పొడవే తీసుకుంటాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. బెల్ట్ మోడల్స్ కట్ అండి. ఇందాక నేను కటింగ్ చూపించాను కదా. ఈ లైనింగ్స్ అన్నది ఇలా కోర్ జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా, అది ఎలాగన్నది ఇప్పుడు నేను చూపిస్తానండి. దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయండి లైనింగ్స్. సో ఫస్ట్ ఒక పార్ట్, తర్వాత సెకండ్ పార్ట్. 2 ఇలా కోర్స్ ఉంటాయి కదా మన లైనింగ్కి. ఆ 2 కోర్స్ కలిపి ఇలా కుట్టుకోవాలి. ఒక సైడ్ ఇలా కోర్ అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ థర్డ్ పార్ట్ అనమాట. ఇది కూడా సేమ్ కోర్స్ ఇలా జాయిన్ చేయాలి. ఇలాగా మూడు అటాచ్ చేసేసుకొని ఇది పన్నా అన్నది ఇలాగ వస్తుందండి, నిలువు వస్తుంది. తర్వాత దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని నడుము ఎంత ఉందో అంత ఫ్రిల్ పెట్టుకోవాలి. నేను నాడ మోడల్ లంగా కుట్టినప్పుడు నేను చూపించానండి ఫ్రిల్ ఎలా పెట్టాలో. 4 పార్ట్స్గా దీన్ని లంగానన్నది ఇలా 4 ఫోల్డ్స్లో చేసేసుకొని ఇక్కడ గుర్తు కోసం మనం ఇలా చిన్నగా ఇట్లా కట్స్ పెట్టుకోవాలండి. సో ఈ పాప నడుము వచ్చేసి 32. సో 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా అండ్ 1 ఇంచ్ స్టిచెస్ కోసం పెడుతున్నాను. సో టోటల్ 34 అనమాట. సో ఒక్క పార్ట్లో 8.5 రావాలి. ఒక్క భాగం నేను పెట్టి చూపిస్తానండి. తర్వాత మీరు ఒకవేళ డీటెయిల్గా కావాలి అనుకుంటే నా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అందులో చెక్ చేయొచ్చు. ఫస్ట్ క్వార్టర్ అయిపోయిందండి. ఇది ఒకసారి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. 8.5, ఎగ్జాక్ట్ 8.5 వచ్చిందండి. సో ఇలాగే మిగిలిన 3 పార్ట్స్ పెట్టేసుకోవాలి. ఈ 3 పార్ట్స్ పెట్టుకున్న తర్వాత జిప్ ఎలాగా బెల్ట్ ఎలాగా అన్నది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రిల్ పెట్టేశానండి.
పైన మెయిన్ ఫ్రిల్ అయిపోయింది, కింద లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెట్టేశాను, దీనికి అటాచ్మెంట్ చేసేసాను. ఇప్పుడు జిప్ ఎలా కుట్టాలన్నది చూపిస్తానండి. ఇంతకుముందు నేను నాడ మోడల్ లంగా కూడా నేను జిప్ ఎలా కుట్టాలన్నది నేను ఆల్రెడీ చూపించాను. దీంట్లో కూడా ఒకసారి చూపిస్తున్నాను. జిప్ని చెక్ చేసుకొని ఫస్ట్ 2 పీసెస్ తీసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇది మనము లెఫ్ట్ సైడ్ జిప్ పెట్టుకోవాలి అని అనుకుంటే పైన ఉండే భాగానికి ఇలా రావాలి. రైట్ సైడ్ పెట్టుకుంటాము జిప్ వచ్చేది హుక్ది, అంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా కావాలనుకున్నప్పుడు అటువైపు దానికి ఇలా రావాలి. సో దీన్ని ఇలా పెట్టేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇది ఓన్లీ ప్లెయిన్ క్లాత్ ఇలా కుట్టేసుకోవాలి. 2 లైనింగ్ అండ్ మెయిన్ 2 పట్టేసుకొని ఇలా కుట్టేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకొక పీస్ తీసుకొని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని జిప్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. అయితే ఈ 2 ఎడ్జెస్ కలిసిన దగ్గర ఈ జిప్ దగ్గర కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇటువైపు కుట్టాలన్నమాట, స్కర్ట్కి ఇటువైపు ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇది సింగిల్ ఫుట్ చేంజ్ చేస్తానండి. ఈ ఫుట్ మీద రాదు, ఫుట్ చేంజ్ చేసేసానండి. ఇది లెఫ్ట్ ఫుట్ అన్నమాట, రైట్ ఫుట్ ఉండదు, ఓన్లీ లెఫ్ట్ది ఒక్కటే ఉంటుంది. సో ఈ జిప్ ఇందాక ఇక్కడ కుట్టాం కదా, ఇదే పార్ట్ దగ్గర ఇప్పుడు ఇక్కడ కుట్టు రావాలి. దీన్ని ఓపెన్ చేసేసుకొని ఇలాగా అంతే. కరెక్ట్ జిప్ ఉంటుంది కదా, ఇక్కడ అంటే ఈ ఎడ్జ్లో ఇక్కడ రావాలి కుట్టు. నేను ఇంకొకటి నాడా మోడల్ స్కర్ట్ కుట్టానండి, అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్ చేయండి. అంటే బెల్ట్ అంటే మేము క్యాన్వాస్ అవన్నీ వేస్తాం కదా, క్యాన్వాస్ అవన్నీ ఇంట్లో కుట్టే వాళ్ళకి లేవు అనుకున్న వాళ్ళు నాడా మోడల్ కుట్టుకుంటారు కదా, సో దానికోసం అని అది కూడా కుట్టాను, చూపించాను వీడియో. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఇలా కుట్టుకోవాలన్నమాట, కరెక్ట్ కార్నర్లో వస్తుంది ఇలా. ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకుంది పార్ట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు జిప్ పెట్టుకున్న పార్ట్ ఇక్కడ ఉంది. సో 2 ఇలా అటాచ్ చేయాలి. ఇలా పైన ఈక్వల్గా పట్టేసుకొని ఎక్కడి వరకు జిప్ ఉంటుందో ఇలా పట్టేసుకోవాలన్నమాట. దీని కింద ఇలా లేపేసి ఇక్కడ కుట్టు కుట్టాలి. చూసుకోండి ఒకసారి, మళ్ళీ కరెక్ట్గా వస్తుందా లేదా అని. ఇక్కడ ఇలా ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మీకు జిప్ ఎంత కావాలనుకుంటున్నారో అంత లెంత్ వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు రబ్ చేసేసుకొని వదిలేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా కుట్టు వచ్చేసింది. ఇప్పుడు ఇందాక మనం కుట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కుట్టుకున్నాను. ఇదంతా మళ్ళీ కింద అటాచ్మెంట్ చేస్తాను. ఇప్పుడు జిప్ది ఫినిష్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేసేసుకొని ఇలాగా దీనికి పైనుంచి పెట్టేసుకొని కరెక్ట్ ఇందాక దీనికి ఇక్కడ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు కూడా కరెక్ట్ దీనికి కూడా ఇక్కడే రావాలి.
కాకపోతే ఇది కొంచెం లోపలికి ఉంది. సో మనకు చూసేటప్పుడు కార్నర్కి వచ్చిందా అని అనిపిస్తుంది, కానీ అది కార్నర్లోనే ఉంటుంది. చూడండి ఇలాగా ఇక్కడ ఉంటుంది జిప్, కాబట్టి మనకు కుట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత టర్న్ చేసేసుకొని ఇక్కడ కుట్టు ఓన్లీ ఈ పైన పార్ట్ వరకు ఎక్కడుందో అక్కడ వరకే రావాలి. కాకపోతే గట్టి కుట్టు వేసేద్దాం. ఇక్కడ 2-3 సార్లు అనేసుకుంటే ఇంకా గట్టిగా ఉండిపోతుంది. స్కర్ట్కి జిప్ వేసామండి. చూడండి ఇలా ఉంటుంది. కన్సీల్డ్ జిప్ ఇది. నార్మల్ జిప్ కూడా వేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు దీనికి పైన బెల్ట్ అటాచ్ చేద్దాం. అండ్ కింద ఈ సైడ్ కట్స్ కూడా కుట్టేసుకుంటే స్కర్ట్ అన్నది రెడీ అయిపోతుంది. సైడ్ కట్స్ అండి, ఇందాక మనము ఇక్కడ దాకా రబ్ చేసుకొని వదిలేసాం కదా. సో ఇప్పుడు లైనింగ్స్ 2 తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకొని లైనింగ్కి మెయిన్ 2 డిఫరెంట్గా కుట్టేసుకోవాలి. 2 కలిపి కుట్టుకుంటే ఒక పక్కకి అతుక్కున్నట్టు ఉంటుంది. అందుకే 2 దేని విధానికి వేసేసుకోవాలి. మొత్తం స్కర్ట్ అంతా కుట్టిన తర్వాత లెంత్ చూసేసుకొని ఇక్కడ పట్టీ పెట్టుకుంటాను. ఈ చిన్నపిల్లలు కదా, రేపు విప్పుకోవడానికి ఉంటుందని ఇక్కడ పట్టీ పెడతాను. లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ 2 ఇలా తీసుకొని ఇలా కింద మెయిన్ పడకుండా చూసుకోండి. ఆల్రెడీ నేను లెంత్ చూసేసుకొని లైనింగ్కి కింద ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. మెయిన్ ఒకటి లాస్ట్లో చేస్తాను పట్టీ. ఇది బెల్ట్ క్యాన్వాస్ అంటారండి దీన్ని. ఇది 1.5 ఇంచ్ ఉంటుంది. మీకు ఒకవేళ 1.5 ఇంచ్ బెల్ట్ వద్దు అనుకుంటే బాటమ్ క్యాన్వాస్ అని ప్యాంట్స్కి వేసేది 1 ఇంచే ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. బట్ 1.5 ఇంచ్ది ఇదే లుక్ ఉంటుంది అనమాట. సో ఇది సపరేట్గా బార్డర్ ఇచ్చారు కాబట్టి మనకి బెల్ట్కి బార్డర్ లాగా కనబడితే బాగుంటుంది అనేసి ఈ బార్డర్ పార్ట్ మనకు సరిపోదు టోటల్ ఫ్రంట్ బ్యాక్ రావడానికి. సో నేను లైనింగ్ అటాచ్మెంట్ చేసుకున్నానండి దీనికి కరెక్ట్ బార్డర్ దగ్గర. దీన్ని ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇది నేను పాప నడుము వచ్చేసి 34 అయితే ఇది నేను 35 తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకు అంటే మనం జిప్ వేసిన దగ్గర కొంచెం ఫోల్డింగ్ అప్పుడు చూపిస్తాను నేను, అది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇలా కాస్త వదిలేసుకొని ఇది మన ఫోల్డింగ్ కోసం వదిలేసుకొని కరెక్ట్ బార్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని కార్నర్కి కుట్టొద్దు, కుట్టు ఒక పాదం మందం వదిలేసి కుట్టాలి. కరెక్ట్ బార్డర్ దగ్గర పెట్టుకొని ఇలాగా ఇక్కడ వచ్చిందండి కుట్టు, ఇక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కుట్టేటప్పుడు దాని మీద ఇక్కడ వేస్తాం కాబట్టి 2 ఒకటే దగ్గర అయితే క్లమ్జీ అయిపోతుంది, బాగా అనిపించదు. సో అందుకే ఇది పాదం మందం వదిలేసి లోపలికి వేస్తాము. ఇక్కడ కూడా ఫోల్డింగ్స్కి స్టిచ్చింగ్కి ఇక్కడ వదిలేసాను కార్నర్లో. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి ఇక్కడి వరకే కావాలి క్లాత్. సో ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఇది చూడండి, ఇది ఇలా ఇందాక కుట్టింది మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఇక్కడి వరకే కావాలి క్లాత్, ఇంతే.
ఇలా కావాలి. సో నేను ఇది ప్రిపేర్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను. కరెక్ట్ వస్తుందండి. ముందే కట్ చేసుకోవచ్చు కదా అనొచ్చు మీరు, బట్ ముందు కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి చిన్నగా పెద్దగా అవ్వచ్చు, స్టిచ్ పట్టడం కొంచెం మంచిగా రాకపోవచ్చు. సో నేను ఇది కుట్టిన తర్వాతే ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకుంటాను. ఇది కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇందాక మనము జిప్ వేసుకున్నాం కదండి, ఇది జిప్కి ఫస్ట్లో మనం అటాచ్ చేసి పెట్టాము. ఇదేమో లోపలికి వేసేసుకున్నాము, ఇదేమో బయటికే ఉంటుంది. సో ఇందాక నేను ఎక్స్ట్రా తీసుకోవాలన్నాను కదా, దీనికోసం అనమాట. ఇది ఇలా పెట్టినప్పుడు ఈ బెల్ట్ కూడా ఇలా లోపలికి వెళ్తుంది. నేను నాడ వేసినప్పుడు కూడా చెప్పానండి, నేను లోపల నుంచి బయటికి వేస్తాను, పైనుంచి కిందికి వేయను. సో ఇది ఇలా ఇలా పెట్టేసుకొని కరెక్ట్ ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం మందం కుట్టేసుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టుకుంటూ రావాలండి. కింద దీన్ని చూసుకోండి కరెక్ట్గా వస్తుందో లేదో. ఈ లైనింగ్ అన్నది దాంట్లో పడకుండా కొంచెం ఇలా లైనింగ్ ఇలా అనుకుంటూ ఇలాగా. ఇప్పుడు ఇటు కార్నర్కి వచ్చేసామండి. ఇటు కూడా ఇలా కుట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అదే ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. దీన్ని ఇలా తీసేసుకొని ఇలాగా ఇక్కడ అడ్డంగా ఒక కుట్టేసేసుకొని కదలకుండా ఇందాక నేను చెప్పాను కదండి పాదం మందం కుట్టేసానని, అది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం వేసే కుట్టు ఈ కార్నర్కి వేస్తామన్నమాట. ఇలాగా ఇక్కడ వచ్చే క్లాత్స్ ఇవన్నీ ఇలా లోపలికి అనేసేసుకొని ఇలా పట్టుకొని కరెక్ట్ కార్నర్లో కుట్టుకుంటూ రావాలి. కార్నర్కి వచ్చేసామండి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని కార్నర్ ఫినిష్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా పైన కుట్టేసేసుకుంటే బెల్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనము క్లిప్స్ పెట్టుకోవాలి. ఇక్కడ క్లిప్స్ వస్తాయి, మరి ఇక్కడ పెట్టుకోవడానికి మనకి కావాలి కదా. అయితే క్లిప్స్ పెడితే కంఫర్ట్ ఉండదనేసి క్లాత్తోనే ఇట్లా లూప్స్ లాగా తయారు చేస్తానండి. అది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇదే క్లాత్ తీసుకుంటానండి నేను, బార్డర్ క్లాతే. ఇప్పుడు మనది ఇది 1.5 ఇంచ్ ఉంది కదా, సో ఇది కూడా 1.5 ఇంచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాం. ఉల్టా మీద కుడతానండి. ఇక్కడ ఇలా కుట్టేసుకొని దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం ఉల్టా తీసేసుకున్నానండి. ఇలా వచ్చింది. సో ఈ కుట్టు అన్నది ఇలా కింది భాగం వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఇది పెడితే సపరేట్గా తేడా తెలియదు అనమాట. సో కార్నర్లో ఇలా పెట్టేసుకొని ఇది ఇటువైపు వస్తుందండి. జిప్ మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, లోపలికి వెళ్ళిన సైడ్ కాకుండా ఇటువైపు సైడ్ ఫస్ట్ పైన వేసేస్తున్నాను నేను. ఇలా రబ్ చేసేసుకొని ఫ్రిల్ లాగా పెట్టేసుకోవాలి. ఇలాగా ఫ్రిల్ కుట్టు దగ్గర రబ్ చేసుకోవాలండి. ఎందుకంటే రేపు పొద్దున టైట్ అయినా సరే స్కర్ట్ వేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ రబ్ చేసుకుంటున్నాను. ఒక 6 ఫ్రిల్స్ వచ్చాయండి. ఇలాగా లాస్ట్లో మొత్తం అంతా కలిపేసి లోపలికి ఇలా అనేసుకొని
క్లాత్ ఎంత తీసుకోవాలి అన్నది పర్టికులర్గా ఇంత అని ఏం లేదండి. మీరు రేపు పిల్లలకి యూజ్ అయ్యేలాగా నడుము లూజ్గా పెట్టుకున్నారనుకోండి, ఇవి ఎక్కువ పెట్టేసుకోండి. లేదు ఇంకా ఎదిగే పిల్లలు కాదు, కరెక్ట్ సైజు ఉండాలి అని అనుకుంటే ఒక 2-3 సరిపోతాయి. టైటు లూజు అన్నది మనం ఇంకా కరెక్ట్ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ ఉండదు డిఫరెన్స్. ఇప్పుడు పైన కుట్టేసేసుకున్నానండి. ఇప్పుడు కింద కుట్టేసుకుంటాను. ప్రతి ఒక్క ఫ్రిల్ దగ్గర రబ్ చేసుకోవాలండి గట్టిగా. మా మిషన్స్కి అయితే సైడ్ ఇలా ఉంటాయండి. లేని వారు వెనకాల పాదం ఎత్తుకుంటూ చేస్తారు కదా, అలా కంపల్సరీ చేయండి. ఎందుకంటే అది క్లిప్స్ పెట్టినప్పుడు ఊడిపోతుంది అన్నమాట. పైన కింద వేసేసానండి. ఇప్పుడు సెంటర్లో ఒకటి వేయాలి. మనము సింగిల్ క్లిప్ కాదండి, నేను 2 క్లిప్స్ పెడతాను. సో అందుకే సెంటర్లో కూడా కుట్టు. ప్రతి ఒక్క ఫ్రిల్ దగ్గర రబ్ చేస్తున్నాను చూడండి, ఊడిపోకుండా. ఇదండి బెల్ట్ కుట్టేశాను. సైడ్స్ పెట్టుకోవడానికి, క్లిప్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్ కూడా ఇచ్చేసాను. జిప్ నేను క్లిప్స్ పెట్టేసి ఓవరాల్ లుక్ ఎలా ఉందన్నది నేను చూపిస్తానండి. ఇదండి స్కర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉందండి. బెల్ట్ అండి, ఇక్కడ క్లిప్స్, కింద క్లిప్స్ ఎలా కుట్టాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. తర్వాత కింద ఇక్కడ పట్టి పెట్టుకున్నానండి ఫ్యూచర్లో ఇప్పుకోవడం కోసం. చూడండి, ఫస్ట్లో చెప్పాను కదా 2.5 ఇంచెస్ 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందని, సో 2.5 అండ్ 2.5 పెట్టానండి. ఇదండి బెల్ట్ మోడల్ స్కర్ట్. ఇది నాకు అరుణ్ మాస్టర్ నేర్పించారండి. థ్యాంక్ యూ అరుణ్ మాస్టర్ గారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.